వికారాబాద్ జిల్లా పరిగి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసులోని సెక్షన్ ఆఫీసర్లు ఏసీబీ వలకు చిక్కారు. సీతాఫల్ టెండర్ల పర్మిట్ల కోసం 40,000 రూపాయల లంచం తీసుకుంటున్న కుల్కచర్ల సెక్షన్ ఆఫీసర్లు మొయినుద్దీన్, సాయి కుమార్లను పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. కుల్కచర్ల రేంజ్లో సీతాఫలాల తరలింపు పర్మిషన్ ఇవ్వాలని అధికారులను కోరాడు బాధితుడు. 50,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. అటవీ శాఖకు చెందిన కారు డ్రైవర్ బాలకృష్ణ ద్వారా 40,000 తీసుకుంటుండగా పట్టుబడ్డారు సెక్షన్ ఆఫీసర్లు. వీరితో పాటు డ్రైవర్ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు. వచ్చింది ఇక్కడ ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ పరిగి యొక్క ఆఫీసర్స్ పైన ఇట్లా ఒక అతను ఇక్కడ పరిగిలో నివసిస్తుంటాడు. ఆయన కంప్లైంట్. ఆయన ఏంటంటే ఈ సీతాఫల్ పండ్లు అవన్నీ కూడా ఫారెస్ట్ ప్రొడ్యూస్ కలెక్ట్ చేసుకొని ఫారెస్ట్ నుంచి ఆ 3 మండలాల్లోంచి అవి కలెక్ట్ చేసుకొని అమ్ముకోవడానికి అని ఆయన ఒక టెండర్లో పార్టిసిపేట్ చేసిండు. టెండర్ వాల్యూ సుమారు 15 లక్షల రూపాయల చిల్లర, జిఎస్టీ అవన్నీ కూడా కలుపుకొని సుమారు 18 లక్షల వరకు ఆయన పే చేయడం జరిగింది. చేసిన తర్వాత ఈ ఫారెస్ట్ యొక్క ప్రొడ్యూస్ ఏదైతే ఉందో ఈ సీతాఫల్ ఫలాలు అవి డైలీ పర్మిట్స్ రూపంలో లారీలలో తర్వాత ఈ వెహికల్స్లలో బొలెరోలలో లోడ్ చేసుకొని తీసుకొని పోతుంటే పర్మిట్స్ ఇవ్వాలి. ఆ పర్మిట్స్ ఇవ్వడానికి అని చెప్పేసి ఏవైతే పర్మిట్స్ వచ్చినాయో ఆ పర్మిట్స్ని ఇవ్వడానికి సెక్షన్ ఆఫీసర్స్ బి సాయి కుమార్ గారు, తర్వాత మహమ్మద్ మొయినుద్దీన్ గారు ఇద్దరు కూడా బాగా సతాయిస్తున్నారు అని చెప్పేసి ఈయన కంప్లైంట్ చేయడం జరిగింది. ఊరికే ప్రతిసారి ఆ పర్మిట్స్ టైంలో ఇవ్వకపోవడం, ఆ పర్మిట్స్ ఇవ్వకుండా ఆ వెహికల్స్ని ఆపుతా ఉంటే రాత్రంతా దాదాపు ఒక 5-6 గంటల పాటు ఆపేస్తే అది తెల్లారే వరకు దాంట్లో ఉన్న పనులన్నీ కూడా ఖరాబ్ అయిపోవడము, కొన్ని డ్యామేజ్ అయిపోవడం, అట్లా ఈయన కొంచెం బాగా నష్టం రావడం జరుగుతూ ఉంది. అందుకని వాళ్ళని వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే 50,000 రూపాయలు ఇనిషియల్గా డిమాండ్ చేసిండ్రు. 50,000 ఇస్తే ప్రాపర్ టైంలో మీకు పర్మిట్స్ ఇచ్చి మేము సహకరిస్తామని చెప్పినారు. కానీ అతను 50,000 ఇవ్వలేను అది అంటే 40,000 రూపాయలుకి లాస్ట్లో తగ్గించడం జరిగింది. ఆ 40,000 రూపాయలు ఈరోజు తీసుకొని ఇక్కడికి వచ్చినప్పుడు మహమ్మద్ మొయినుద్దీన్ గారు ఆ 40,000 రూపాయలు ఒక డ్రైవర్ గారి హెల్ప్ తోటి యాక్సెప్ట్ చేయడం జరిగింది.